వెల్కమ్ టు న్యూటివి తెలుగు. కాంగ్రెస్ శ్రేణుల దాడిలో మృతి చెందిన తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య కుటుంబాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ 10 ఏళ్ల ప్రభుత్వంలో తుంగతుర్తిలో శాంతి వెళ్లి విరిసిందని అన్నారు. అందరి సంతోషం కోసం కలిసి పని చేశామని తెలిపారు. పేదల కడుపు నింపటం కోసం పని చేశామన్నారు. అన్నదాతలకు నీళ్లు ఇవ్వడానికి కృషి చేశామని, తుంగతుర్తికి కాళేశ్వరం నీళ్లు తెచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం దారుణమైన పరిస్థితులు ఉన్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తను దారుణంగా హత్య చేశారని తెలిపారు. ఇక్కడ అధికార దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లమ్మగూడెం గ్రామంలో మా సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేశారని, అతనితో మూత్రం తాగించి దాష్టికం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిరేకల్లో ఓట్లు గల్లంతు చేశారని అన్నారు. ఉత్తమ్ ఏరియాలో అయితే అరాచకాలు చేస్తున్నారని, కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు అందరినీ గౌరవించామని, ఎక్కడ దాడులు చేయలేదన్నారు. మేం సంయమనం కోల్పోతే మీరు మిగలరు అని హెచ్చరించారు. మా సహనాన్ని పరీక్షించవద్దని సూచించారు. కాంగ్రెస్ గుండాలారా తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మల్లయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుతంత్రాలు చేసినా ఇవాళ రాష్ట్రంలో 50% సర్పంచ్లను గెలుచుకున్నామని తెలిపారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. చిన్న చిన్న వాటికి మీరు 6 గ్యారంటీలు అమలు చేసింటే, మీరు ఇచ్చిన 420 హామీలు అమలు చేసింటే ప్రజలే మీకు బ్రహ్మరథం పడతారు. ప్రజలు మీరు అడగకుండా ఓట్లేస్తారు. కానీ ఇవాళ ఈ పంచాయతీ ఎన్నికలకు భయపడిపోయి ఇవాళ ఇట్లా దౌర్జన్యాలకు తెగబడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు రోజులు మీ కావు. 10 ఏళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నాం. మరి మేము కూడా మీ లెక్కనే ఆలోచించింటే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలకి ఈ పరిస్థితి ఉంటుండేనా? ఆలోచించండి, ఇది మంచిది కాదు. ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, ఇకనైనా ఈ దిక్కుమాల రాజకీయాలు బంద్ చేయండి. ప్రజలకు మంచి చేసే కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి. ఇక మీరు ఇట్లాగే పోతుంటే మరి మేము కూడా తిరగబడక తప్పని పరిస్థితి వస్తుంది. మేము కూడా ఇదే స్థాయిలో దాడులకు తెగబడితే మరి రాష్ట్రం ఏమైతుందో ఆలోచించాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా. ఇప్పటికి కూడా వినయంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికి కూడా విజ్ఞప్తి పూర్వకంగానే చెప్తా ఉన్నాం. వినయపూర్వకంగానే చెప్తున్నాం. ఇది మంచి సంస్కృతి కాదు. తెలంగాణలో గతంలో లేదు, ఇప్పుడు కూడా వద్దని చెప్పే మా వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ నియంత్రించుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మల్లయ్య గారి మీద దాడి జరిగి వారు చనిపోయిన మరుక్షణమే నేను ఫోన్ చేసిన కిషోర్ గారికి, దాడులు చేస్తే ఇంకా చిలికి గాలివాన్ అవుతుంది, ఊర్లో ప్రశాంతంగా ఉండే వాతావరణం మొత్తం చెదిరిపోతుంది, కొద్దిగా ఆగండి, మేము పోతాము. మిగతా వాళ్ళందరినీ కూడా సందర్భానుసారంగా మీరు వద్దురు. కానీ ఆ కుటుంబానికి మేము చెప్పడమే కాకుండా వారిని కాపాడుకున్నారు. నేను ఆ కుటుంబానికి కూడా నేను మాట ఇచ్చినాను. వారికి కూడా చెప్తా ఉన్నా, తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా నాది. ఈ కాంగ్రెస్ నాయకులు కవించే ప్రయత్నం చేస్తున్న మొక్కవోని ధైర్యంతో ధీరోదాత్తంగా పోరాడి మరి దగ్గర 50% ఇవాళ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్న, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లు గెలుచుకున్న మా గులాబీ సైనికులందరికీ శిరస్సు వంచి వారికి నేను హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మళ్ళీ తిరిగి మన రోజులు వస్తాయి. ఎందుకంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు గ్రామాలలో. ఎప్పుడు తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు కాంగ్రెస్ మోసం చేసిన కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. కాబట్టి అప్పటిదాకా శాంతియుతంగానే పోదాం. వాళ్ళు ఎంత కవించే ప్రయత్నం చేసినా మనం మాత్రం హింస వైపు పోవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి మిమ్మల్ని కోరుతూ, ఆ లింగంపల్లిలో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా అన్నదమ్ములందరికీ అభినందనలు చెప్తూ, ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉన్నది, మీరు కూడా మనందరం కూడా అండగా ఉండాలి. ఆ పిల్లలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అండగా నిలబడాలని చెప్పి కూడా కోరుతూ, మళ్ళొకసారి మా నాయకులందరికీ కూడా పేరు పేరున ఈ ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసిన నాయకత్వానికి, స్వల్ప తేడాతో ఓరిన వారికి కూడా అందరికీ అభినందనలు చెప్తూ, జై తెలంగాణ.